ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మాట్లాడబోయే థర్డ్ ఎమోషన్, మన అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ అనే వెబినార్లో రిజిస్టర్ అయితే మాత్రం నేను మాట్లాడబోయే మూడో ఎమోషన్ వచ్చేసి ఫర్గివ్నెస్, క్షమాపణ, క్షమించే గుణం అనుకోండి. అరే, క్షమాపణ భావం లేకపోతే క్యా ఇన్సాన్ భయ్, అసలు ఎలాంటి మనిషి మీరు? మీరేమనుకుంటున్నారు? చాలామంది క్లయింట్స్ వస్తారండి, వాళ్ళు పలానా టైంలో పలానాలా నాతో బిహేవ్ చేశారు మేడం, నేను వదిలిపెట్టను నేను వదిలిపెట్టను అని మీరు గట్టిగా పట్టుకున్నన్ని రోజులు కూడా ఎవరు బాధపడేది? ఎవరు బాధపడుతోంది? మీరే కదా. ఆ నెగటివిటీ ఎందుకమ్మా ఎవరికి ఆ నెగటివిటీ? వాళ్ళని మీరు క్షమించాలా, క్షమించకూడదా అన్నంత గొప్ప మనుషులమా మనం? మనుషులు తప్పు చేయకూడదా? అసలు మనుషులు తప్పే చేయకుండా పర్ఫెక్ట్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అయితే పర్ఫెక్షనిజం నీ ప్రాబ్లమ్, వాళ్ళది కాదు. కానీ ఇక్కడ నేనొకటి చెప్తాను. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకి ఇంపార్టెంటే. ఎవరి ఎమోషన్స్ వాళ్ళకప్పుడు ఆ టైంలో అది హెవీనే ఉంటాయి. కానీ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కడ చేసుకుంటున్నారు? మనకంటూ ఒక క్లీనింగ్ ప్రాసెస్ ఉండాల్సిందే. మెడిటేషన్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెడిటేషన్. ఇప్పుడు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే, ఈరోజు మీరు ఒకటి నేను చెప్తాను చేయండి. గూగుల్ ఓపెన్ చేసో, యూట్యూబ్ ఓపెన్ చేసో మెడిటేషన్ ప్రాక్టీస్ అని కొట్టండి. రేపటి నుంచి మీకు లైన్‌గా అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నీ కూడా, నేను మెడిటేషన్ నేర్పిస్తా, నేను స్పిరిచ్యువల్‌గా సో అండ్ సో ఉన్నా, నేను ఇన్ని చక్రాస్ యాక్టివేట్ చేశాను, నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఫలానా యోగా గురువు అనుకుంటూ మీకు స్లోగా రికమెండేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. మీ అడ్వర్టైజ్‌మెంట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఏది తీసుకోవాలి అన్న ఓవర్ ఇన్ఫర్మేషన్ మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్‌కి ఇవన్నీ చల్తా, ఇవన్నీ బిజినెస్ పీపుల్ లైట్ తీసుకో. బట్ ఈ ప్రాసెస్‌లో నీ లోపల ఫర్గివ్‌నెస్ వైపు నువ్వెక్కడ ఫోకస్ చేస్తున్నావు? ఫర్గివ్‌నెస్ అంటే ఏంటో చెప్పనా అండి? తెలీదని కాదు, అందరికీ తెలుసు అది. దీని గురించి నేను సెపరేట్ టీచర్ కావాలా అంటే నో, నేను కాదనను. కానీ దాన్ని ఇంకొంచెం ప్రొఫెషనల్‌గా వెళ్ళి క్లీనింగ్ ప్రాసెస్ దాకా వెళ్ళాలి అని అంటే మాత్రం మీకు ప్రొఫెషనల్ కావాల్సిందే. యెస్, ఇదొక ప్లెజెంట్ ఎమోషన్. నాకు ఒకరు సిస్టర్ శివాని తెలుసు కదండీ! ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటారు. ఆవిడ ఏ రేంజ్‌లోకి వెళ్ళిపోయారంటే, ఆవిడ ఎనర్జీలో ఎవరినైనా ఆవిడ హర్ట్ చేస్తే తను ఈజీగా మర్చిపోతుంది. అలానే ఫర్గివ్ గూడా చేసేస్తది. వాళ్ళని అక్కడే పెట్టుకోదు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు అక్కడ ఉంటారో మన థాట్స్‌లో, అంతసేపు మనకి మనమే పనిష్మెంట్ వేసుకుంటున్నట్టు లెక్క. రైట్? సో, తను ఆ లెవెల్ వెళ్ళింది. నేను కనెక్ట్ అయిన మేడమ్‌కి తనేం జెప్పింది? ఫర్గెట్ చేయొద్దు, ఫర్గివ్ చెయ్యి. డు నాట్ ఫర్గెట్ బట్ ఫర్గివ్. అండ్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. ఎందుకనంటే, నువ్వు మర్చిపోయావే అనుకో, మళ్ళీ అదే మనిషి వచ్చి నీ లైఫ్‌లో మళ్ళీ అదే విధంగా నిన్ను మోసం చేస్తాడు గదా! కాబట్టి నీవు మోసపోయింది మర్చిపోకు. కానీ ఆ మనిషిని ఫర్గివ్ చెయి, క్షమించు అంది. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. రైట్? సో, ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఫర్గెట్ అండ్ ఫర్గివ్, డు నాట్ ఫర్గెట్ బట్ ఫర్గివ్, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఒక్కటి చెప్తానండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సాలో ఒక డాక్టర్ ఫ్యామిలీ ఫారెన్ నుంచి మరీ షిఫ్ట్ అయ్యి, అక్కడ ఉన్న వాళ్ళకి మేము సేవ చేయాలి అని ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారండి. నాకంత క్లారిటీతోటి గుర్తులేదు. బట్ స్టిల్ దేర్ వాస్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, రియల్‌గానే జరిగింది. ఓకే. అది తప్పుడు ప్రచారం జరిగి ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంటేనా, ఆ ఫ్యామిలీని అసలు చిన్న చిన్న పిల్లలతో సహా కాల్చి చంపేశారండి. యెస్, వి ఇండియన్స్ డిడ్ థాట్ టు థట్ ఫారెన్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయిన తర్వాత వైఫ్ మిగిలిపోయింది. తను వేరే చోట ఉన్నప్పుడు ఈ ముగ్గురు చనిపోయారన్నమాట ఇంట్లో వాళ్ళు. ఆవిడని కొన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేశారు. ఆవిడని అడిగారు. ఆవిడ అక్కడే ఉందండి. తిరిగి మళ్ళీ అదే ఊర్లో ఉండి అక్కడే సేవ చేస్తోంది. వెళ్ళిపోలేదు. తిరిగి తన ఇంటికెళ్ళిపోలేదు. ఫారెన్ కంట్రీకెళ్ళిపోలేదు. సో, తనని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అడిగారన్నమాట. "మీరు ఎలాగా అలా ఉండి మళ్ళీ అక్కడే సేవ చేయగలుగుతున్నారు?" అండ్ యూ నో వాట్ షీ సెడ్? "ఐ ఫర్‌గేవ్ దెమ్." నేను వాళ్ళని క్షమించాను. వాళ్ళు తెలియకుండా చేశారు ఆ తప్పు. ఇఫ్ దే హాడ్ నోన్ బెటర్ దే వుడ్ హావ్ డన్ బెటర్. ఆవిడ అనలేదు, నేను చెప్తున్నాను ఈ ముక్క. కదా! ఎవ్వరైనా కానీ మనిషి కావాలని తప్పులు చెయ్యరు. తెలియకుండా పొరపాటులు చేస్తారు.
కానీ అది మనం సరి చేసుకునే విధానం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి తప్ప, నువ్వు తప్పు చేసావు, ఇంక నువ్వు నా లైఫ్‌లో ఉండే రైట్స్ నీకు లేవు. గెట్ లాస్ట్. డోంట్ డూ దిస్ నో. రైట్? ఈ ఫర్‌గివ్‌నెస్ ఎలా చేయాలి? ఇంకొకటి చెప్తాను. కొంచెం తెలివితేటలు లేకపోతే కూడా మీ సొంత బ్యాంగిల్స్‌ని మీ హస్బెండ్ నిన్ను నమ్మి మోసం చేస్తూనే ఉంటాడు. నువ్వేమో డబ్బులు నమ్మి ఇస్తూనే ఉంటావు, మోసపోతూనే ఉంటావు. థట్ ఈస్ డిఫరెంట్. ఆ ఎమోషన్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. థట్ ఈస్ కాల్డ్ బిట్రేయల్. బిట్రేయల్ ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తాను. బట్ దిస్ ఈస్ ఫర్‌గివ్‌నెస్. రైట్? ఫర్‌గివ్‌నెస్ గురించి మీకు చెప్పాలి అనంటే మీలో ఎంతమంది 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీ చూసారు? ఇద్దరు బ్రదర్స్ ఉంటారు చూడండి. 'ప్రభాస్' గారు వెళ్తారు ఒక హీరోయిన్ ఇంట్లో ఒప్పించడానికి పెళ్లి కోసం. ఆ ఇంట్లో ఏమవుతుంటుంది, ఇద్దరు అన్నదమ్ములు మొఖాలు గూడా చూసుకోనంత కోపం ఒకరి మీద ఒకరికి. దే డిడ్ంట్ ఫర్‌గివ్ ఈచ్ అదర్ కదా! ఒకరినొకరు క్షమించుకోవట్లేదు. ఇతనికి అతని తప్పులే కనబడుతున్నాయి, అతనికి ఇతని తప్పులే కనబడుతున్నాయి. కానీ వెనకాల ఫ్యామిలీస్ లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళేమో కలిస్తే బావుండు, విడిపోకుండా ఉంటే బావుండు అని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటూ ఉంటారు. యెస్ ఆర్ నో? కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? ఆ బ్రదర్స్ ఇద్దరూ కూడాని ఎప్పుడైతే ఒకరిని ఒకరు క్షమించుకునే సిట్యుయేషన్ వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కలిపి ఒక టీమ్‌లా వర్క్ చేస్తారో, ఆ రోజు వాళ్ళ లోపలున్న హెవీనెస్ అంతా వెళ్ళిపోతుంది గదా! వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. యెస్ ఆర్ నో? భార్యాభర్తలుగా మీరు ఒకరిని ఒకరు క్షమించుకోకపోయినా, లేదా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని క్షమించలేకపోయినా, లేదా పిల్లలు మీ తల్లిదండ్రులు తెలుసో తెలియకో 2 దెబ్బలేస్తే అక్కడ మీరు క్షమించుకోలేకపోయినా, లేదు మీ ఫ్రెండ్స్‌లోనే మీకు నచ్చంది మీకేదో చేశారు. మీరు వాళ్ళని తిరిగి క్షమించలేకపోయినా, ఒక చోటకి మీరు వచ్చి ఒకరితోనొకరు మాట్లాడుకొని అది డీల్ చేయలేకపోతే, ఫర్దర్‌గా మీరు లాస్ అయ్యేదేంటి తెలుసా? ఇన్నర్ పీస్. లోపల పీస్ కోల్పోతారు. మన సంతోషము, మన ప్రశాంతత ఎవరో ఏదో చేశారు అని మనం ఎందుకు కోల్పోవాలి అని నేనంటాను. రైట్? సో, ఫర్‌గివ్‌నెస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎమోషన్ బాబా. చాలా మంచి ఎమోషన్ ఇది. అంటే దాని దాకా మనం వెళ్ళగలిగినప్పుడు ఈ ఎమోషన్ ఏదైతే ఉందో, అరే! నేను వీళ్ళని క్షమించను, నేను లైఫ్ లాంగ్ వీళ్ళని సతాయిస్తాను అనేసి ఒక్కొక్కసారి ఉంటుంది గదా! నేను క్షమించను అని గట్టిగా మొండిగా కూర్చునే వాళ్ళ లైఫు మీకు మీరే సాల్వ్ చేసుకోకుండా అక్కడే సఫర్ అవుతున్నారు. ఇలాంటి సఫరింగ్ మీకొద్దు. డు నాట్ గెట్ ఇంటు దిస్. ఓకేనా? సఫరింగ్ ఒద్దు. చూస్ ఫర్‌గివ్‌నెస్. ఎలా ఫర్‌గివ్ చేయాలి? రైట్? ఎలా మనం స్టెప్ బై స్టెప్ వెళ్లి ఫర్‌గివ్‌నెస్ లెటర్స్ రాసుకోవాలి. మీరు రాసి వాళ్ళకివ్వక్కర్లేదు. చింపి పడేసేయండి. యాహ్! మీరు క్షమించాలి అనన్నా, మిమ్మల్ని ఎవరైనా క్షమించాలి అని మీకు మనసులో ఉన్నా కూడా, మీకలాంటి బ్లాకేజెస్ ఉన్నాయి ఎమోషన్స్‌లోని అంటే, మీరు మీట్ అవ్వాల్సిన పర్సన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. నేను చేయబోతున్న 'అండర్‌స్టాండ్ యువర్ ఎమోషన్స్' అనే వెబినార్ ఉంటుంది. కింద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి ఫస్ట్ ఎన్రోల్ అయిపోండి. రైట్? పోతే ఎంత పోతుందండి? మహా అయితే మీ వాలెట్‌లో నుంచి 500-1000 పోతాయి. ఈరోజు ఒక బ్లౌజ్‌కి మీరు పెడతారే 5,000, ఒక పట్టు చీరకు పెడతారే 25,000, ఒక హారం నలుగురు చూసి ఓహో! ఆహా! అని క్లాప్స్ కొట్టేదానికి ₹1,00,000 పెడతారే, మీ హ్యాపీనెస్‌కి, మీరు లోపల ఫీల్ అవ్వాల్సిన ఎనర్జీకి, మీకంటూ మీరు ఎంతో ఆనందంగా ఉండాల్సిన దానికి మీరెంత ఇన్వెస్ట్ చేయాలి? రైట్? సో, మనీ చూసుకోకండి. జస్ట్ ఎన్రోల్ అయిపోండి. రైట్? కింద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని ఎన్రోల్ అయిపోండి. నేను అక్కడ మిమ్మల్ని కలుస్తాను. థాంక్ యూ. నమస్తే.